హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటో మీ అందరికీ తెలిసిందే. సో లాస్ట్ పార్ట్కి కంటిన్యూషన్ అనమాట. మనం ఊటీ రీచ్ అయిపోయి పక్కనే ఉన్న రూమ్కి అయితే చేరిపోయాం అనమాట. మనకి ఎయిర్పోర్ట్కి రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది మన రూమ్. అన్నిటికీ అవైలబిలిటీ అనమాట. సో మనకి ఇక్కడ హోటల్స్ కానీ ఫుడ్ అండ్ అలాగే ఏమైనా చిన్న చిన్న షాప్స్ అన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి, మనకి దగ్గరలోనే ఉన్నాయి. సో మేమైతే ఆర్డర్ చేసేసుకున్నాం. ఫ్రెష్ అయిపోయాం ఫస్ట్ రూమ్కి వెళ్ళి, ఆ తర్వాత వెంటనే ఆర్డర్ చేసేసుకొని ఫుడ్ అయితే తినేసి కొంచెం ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకునేసరికి 3 అయిందనమాట. 3-4 అయింది. 4 అయ్యేసరికి మేము ఏంటంటే దగ్గరలో ఉన్న ప్లేసెస్ని చూద్దామని అనుకున్నాం అనమాట. దగ్గరలో ఉన్నాయి మాకు కొంచెం బొటానికల్ గార్డెన్ అండ్ అలాగే థ్రెడ్ గార్డెన్, ఇట్లా కర్ణాటక గార్డెన్ అండ్ అలాగే ఒక సైక్లింగ్ ప్లేస్ ఒకటి ఉంది. సో మేమైతే దగ్గరలో ఉన్నది అండ్ అలాగే త్వరగా రూమ్కి రీచ్ అయిపోయినట్టు ఉండాలని చెప్పి అనుకున్నాం. మాకు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఇంకా మేము ఏం అనుకోలేదు. జస్ట్ అట్లా బస్ స్టాండ్కి అయితే వచ్చాం. అక్కడ ఏమైనా ఆటోస్ ఉంటే అది బుక్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి, ఇంకా ఆటో అతను వచ్చేసి బొటానికల్ గార్డెన్ అని చెప్తే ఇంకా అది వద్దండి, మనకి ఇట్లా కర్ణాటక గార్డెన్ బాగుంటుంది అని చెప్పి అతన్ని సజెస్ట్ చేసిండు. అండ్ అట్లాగే అక్కడ మనకి ఆల్మోస్ట్ తమిళ్ పర్సన్ ఎవరైనా మనకి హెల్పర్గా ఉండాల్సిందే, ఎందుకంటే అక్కడ అంతా తమిళ్ లాంగ్వేజే మాట్లాడుతున్నారు. సో మనకి తెలుగు అనేది చాలా తక్కువ అండ్ అదర్ హిందీ లాంగ్వేజ్ కూడా తక్కువ ఉంది. అండ్ ఓన్లీ ఆల్మోస్ట్ తమిళ్ మాట్లాడటమే ఎక్కువగా ఉంది. అండ్ అయితే కర్ణాటక గార్డెన్ అతను చెప్పాడు కదా, సరే మాకు తీసుకెళ్ళని చెప్తే అతను రీచ్ చేశాడు కర్ణాటక గార్డెన్ దగ్గరికి. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర మనకి టికెట్ ఉంటుంది, సమ్ ఛార్జ్ ఎంత చేస్తాడు పర్ పర్సన్కి. అండ్ అలాగే లోపల వచ్చి చూస్తే అసలు పీక్స్ అనమాట, చాలా నీట్ అండ్ క్లీన్ అండ్ మెయింటెనెన్స్ వైజ్ అయితే సూపర్ ఉంది. చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే మనకి కనిపిస్తాయి, మనకు ఒక్కటి కూడా తెలియదు, అందులోని అన్ని టైప్స్ ఉంటాయి. ఈ కర్ణాటక గార్డెన్స్ అనేది నేను మస్ట్ అండ్ షుడ్ విజిట్ అనే చెప్తా. ఊటీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట. మనం బొటానికల్ గార్డెన్ అనేది విజిట్ చేయకపోయినా పర్లేదు, బట్ కర్ణాటక గార్డెన్స్ చూడాల్సిందే. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆ వ్యూస్ ఒక్కొక్కటి అయితే మనకి మూవీస్లో ఓల్డ్ మూవీస్లో సాంగ్స్ అన్నీ మేకింగ్ చేశారు కదా, అలా ప్లేసెస్లా మనకి అనిపిస్తాయి, మీరే చూడొచ్చు. బట్ ప్రతిదీ మెయింటెనెన్స్ వైజ్ అయితే అసలు మనం దిమ్మ తిరిగిపోతుంది, అంతగానో మెయింటైన్ చేయాలి. మనకి ప్లాంటేషన్ ఈ గార్డెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిందే అంటే తప్పదు. ఎలా మనందరికీ తెలిసిందే ఎన్ని కష్టాలు ఉంటాయో, బట్ వాళ్ళు అంత నీట్గా అక్కడ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది అంటే మనం నిజంగా ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సిందే, అంత బాగున్నాయి. అండ్ ఒక్కొక్క ఫ్లవర్స్ అన్నీ చాలా చాలా అసలు నేచురల్గా మనకి అక్కడికి వెళ్తే మంచి ఫీల్ అనిపిస్తుంది. పెద్దవాళ్ళకే కాదు పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు నేచర్ని. ఊటీలో అయితే మాత్రం మా పాపకైతే ఊటీ ఒక ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మీ ఊటీ వెళ్దాం మమ్మీ అని చెప్తుంది. అంత బాగుంటుంది అనమాట ఊటీలో క్లైమేట్ కానీ. బట్ ఒక కోల్డ్నెస్కి మనం తట్టుకోవాలి అంతే, మిగతాదంతా బాగుంటుంది. అండ్ అలాగే మంచి ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ మొత్తం. మంచి పీస్ఫుల్నెస్ని అండ్ అలాగే మంచి వాల్యుబుల్ టైంని అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ మనకి కర్ణాటక గార్డెన్లో ఒక సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఏంటి అంటే కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది. మనం అది మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ కేబుల్ బ్రిడ్జ్ అనేది చాలా హైట్లో ఉంటుంది కదా, సో అక్కడ నుంచి మనకి ఊటీలో హాఫ్ ఆఫ్ ద లొకేషన్ మనకి అక్కడ నుంచి క్యాప్చర్ అవుతుంది. అండ్ కిందన చిన్న వాటర్ లేక్ అనేది, ఆర్టిఫిషియల్ లేక్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ అందులో కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. కేబుల్ బ్రిడ్జ్ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్, బాగుంటుంది. అండ్ అలాగే కర్ణాటక గార్డెన్ మనకి చూస్తూ ఉంటే ఇంకా లోపల చిన్నగా అనిపించిన, ఇంకా చూస్తూ ఉంటే ఇంకా లోపలికి ఇంకా వెళ్తూనే ఉండాలన్నమాట. అంత పెద్దది, చాలా చాలా ఎకర్స్లో ఉంటుంది కర్ణాటక గార్డెన్స్. అండ్ అలాగే మనకి మేము వెళ్ళేది 4 నుంచి 6 ఆ టైమే ఉన్నాం. బట్
4:30కే మనకి ఊటీలో చాలా చాలా చలి పెట్టిందనమాట. మేము ఇంకా ఫస్ట్ డే కాబట్టి అస్సలు భరించలేకపోయాం. ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం రూమ్‌కి అన్నట్టు అయిపోయిందనమాట. అండ్ అలాగే ఇక్కడ మా పాప అయితే అసలు చాలా బీభత్సంగా ఎంజాయ్ చేసిందనమాట. షీ లైక్స్ ఎ లాట్ అనమాట. ఆ లొకేషన్ అంతా బాగుంది. అండ్ పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటే ఇంకా ఫ్లవర్స్, ఆ ప్లాంటేషన్స్ అంతా చాలా బాగా కనిపిస్తాయి. పిల్లలకి ఏంటంటే అవన్నీ కలర్ఫుల్గా ఉండటం వల్ల చాలా ఎంజాయ్ చేసారు వాళ్ళైతే. డిఫరెంట్ థీమ్స్లో కూడా వాళ్ళు ఫ్లవర్స్ని, ఆ ట్రీస్ని చెక్కి అండ్ అలాగే కార్టూన్ బొమ్మల్లా ఆ ట్రీస్ని మెయింటైన్ చేయడం ఇదంతా బాగుందనమాట. అందరూ ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. అండ్ మనకి ఎంట్రీ టికెట్ కూడా చాలా రీజనబుల్గా దొరుకుతుంది. అండ్ మనకి ఎంత వరకు కావాలంటే అంతవరకు టైం స్పెండ్ చేయొచ్చు లోపల. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అండ్ అలాగే మీకు ఎలాంటి ఫోటోగ్రఫీ కావాలన్నా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఈజీగా ఫ్రీగా తీసుకోవచ్చు నచ్చినట్టు. బట్ ప్లాన్స్కి ఎలాంటి హామ్ చేయకుండా మీకు నచ్చినట్టు మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. బట్ టైం అయితే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి త్వరగా సన్ సెట్ అయిపోతుంది. సో మేమైతే ఇంకా ఫొటోస్ ఎక్కువగానం తీసుకోలేకపోయాం. బట్ మేము ఎంజాయ్ అయితే చేసినాం ఫుల్ఫిల్గా. అండ్ ఇక్కడ నుంచి మా రూమ్స్ కూడా దగ్గరనేని ఆటో బుక్ చేసుకొని వచ్చాం అంతే. అండ్ ఇక్కడ మేము లాస్ట్ వరకు క్లోజింగ్ టైం వరకు ఉన్నాము. ఆల్మోస్ట్ తిరిగే టైంకి ఆ టైం అయింది. అండ్ మా పాప అయితే ఇంకా వెళ్దామన్నా రాను అక్కడే ఉంటా ఎంజాయ్ చేస్తా అన్నట్టు షీ ప్లేడ్ అలాట్ అక్కడ. ఆ ఏరియా అంతా ఎంజాయ్ చేసిందనమాట. నైట్కి వచ్చేసరికి ఇంకా కాళ్ళ నొప్పులు అన్నట్టు అయిపోయింది. అంతగానో ఎంజాయ్ చేసింది. ఈ గార్డెన్స్ లోపల మనకి వచ్చేసి ఊటీ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ స్టైల్ ఆ థీమ్లో మీరు ఏమైనా ఫొటోస్ తీసుకోవాలంటే పే చేసి ఫొటోస్ తీసుకోవాలి అంటది. పేకి 250 అట్లా ఉంటుందన్నమాట. అండ్ మనకి వాళ్ళు ప్రింట్ కాపీ కూడా ఇస్తారు. సో ఒక మెమరీగా మనం తీయించుకోవాలనుకొని ఎవరికైనా అనిపిస్తే తీసుకోవచ్చు. అండ్ అది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో మేము ట్రై చేసాం. అండ్ అలాగే ట్రిప్ వైజ్ చూస్తే ఊటీ చాలా చాలా మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద నైట్ అవుతున్నప్పుడు వ్యూ అనమాట. సో ఇది చాలా కూల్గా ఉంది. అండ్ చూడండి ఎంత సినిమాటిక్ వ్యూస్ ఉన్నాయంటే ఊటీలో ప్రతి ఒక్క ప్లేస్ కూడా వివరించలేం, అంతా బాగుంటుంది అనమాట. చాలా చాలా మంచి ప్లేస్. అండ్ ఈ వీడియో ఇంతే, ఇంకా ఉంటాను. బాయ్.